హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% ఐఆర్‌తో కొత్త పీఆర్సీ అమలు అనేది అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం లక్షల్లో ఆదాయపు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ అంటే ఇన్‌కమ్ టాక్స్ చెల్లిస్తున్నప్పటికి కూడా ఉద్యోగులకు ఏ ప్రభుత్వ పథకము వర్తించదు. ఈహెచ్ఎస్ కార్డులు సరిగ్గా పనిచేయవు. ఉద్యోగుల ఖాళీలు అంటే రిక్రూట్‌మెంట్ అవసరమైతే ఉంటుంది. కానీ ఖాళీలు ఎక్కువగా ఉండడంతో పని భారం, పని ఒత్తిడి పెరుగుతుంది. సో, ధరలు పెరుగుతున్న ధరలకు జీతాలు మాత్రం పెరగడం లేదు. మరి గత పండుగలు నిరాశని మిగిలించాయని చెప్పాలి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా పెండింగ్‌లో ఉన్న 4 డీఏలలో కనీసం రెండిటినైనా ఇస్తారని ఏపీ ఉద్యోగులు ఆశించారు. కానీ ప్రభుత్వం ఒక డీఏ ఇచ్చి చేతులు దులుపుకుంది. అది కూడా ఎన్నో వాయిదాల మెలికలతో కూడినటువంటి ఉత్తర్వులు జారీ చేయడం ఉద్యోగులకు అన్యాయం అని అయితే చెప్పవచ్చు. పీఆర్సీ కమిషన్‌ను నియమించకపోవడం, 30% మధ్యంతర భృతి ఐఆర్ వెంటనే ప్రకటించకపోవడం చాలా అన్యాయం. సగటు ఉద్యోగులందరూ కూడా ఏపీ ఉద్యోగ జేఏసీ పైనే ఆశలు పెట్టుకున్నారు. దాదాపుగా 20కి పైగా ఉన్న ఉద్యోగ సంఘాలు ఇటీవల కేబినెట్ మంత్రుల కమిటీతో సమావేశమయ్యాయి. అయితే ఆ సమావేశంలో ఉద్యోగుల జేఏసీ నాయకులు ఏం మాట్లాడారో అర్థం కావటం లేదు. ప్రభుత్వం చెప్పిన కల్లుబొల్లి మాటలు విని వెనక్కి వచ్చేశారని, చర్చలు సఫలమైనట్లు ప్రకటించారని ఉద్యోగులైతే అసంతృప్తిగా ఉన్నారు. మరి జేఏసీ వైఖరిపై కూడా ఉద్యోగుల అసంతృప్తే ఉంది. ఎందుకంటే 4 డీఏలు పెండింగ్‌లో ఉండగా పీఆర్సీ కమిషన్ నియమించకుండా మధ్యంతర భృతిపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వని సందర్భంలో కూడా ఏపీ ఉద్యోగుల జేఏసీ వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇక అయితే జేఏసీ సమావేశానికి పిలుపునివ్వకపోవడం పట్ల ఉద్యోగులందరూ అసంతృప్తిగా ఉన్నారు. మరొక డీఏ కూడా జనవరి 2026 నుండి పెండింగ్‌లోకి రాబోతోంది. ఇప్పటికే 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 30,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. గత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన నుండి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన వరకు పెండింగ్‌లతోనే ముందుకు వెళ్తే మధ్యంతర భృతి ఎప్పుడిస్తారు? పీఆర్సీ కమిషన్ ఎప్పుడు నియమిస్తారు? డీఏలు, పెండింగ్ బిల్లులు ఎప్పుడు క్లియర్ చేస్తారనే ఉద్యోగులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. కాబట్టి ఉద్యోగ సంఘాల జేఏసీ వెంటనే అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇవ్వాలి. ఉద్యోగులు ప్రతిరోజు 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ ఉన్నారు. వారికి కూడా కుటుంబాలు, పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్‌జీఓ సంఘం ఉద్యోగుల గొంతుక. ఎన్‌జీఓ సంఘం అంటే ఉద్యోగుల గొంతు. గొంతులో సో, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గూడా ఉద్యోగ సంఘాలు ఏం చేశాయో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం కూడా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా గూడా అవుతున్నా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి రాలేదు. ఒకసారి ఉద్యమ కార్యాచరణకు పిలుపునిస్తే ప్రభుత్వం కొంతవరకు దిగి వచ్చే అవకాశం ఉంది. వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చుపెట్టి వివిధ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వానికి 3,00,000 కోట్ల బడ్జెట్‌లో ఉద్యోగుల కోసం కనీసం 30,000-40,000 కోట్లు పెట్టడం పెద్ద బాధాకరం కాదు. మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉద్యోగ సంఘాలు ఐక్యంగా పోరాటం చేస్తే తమ ఆర్థిక సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవచ్చు. దీనికి ఏపీ ఉద్యోగ జేఏసీ కూడా కీలక పాత్ర పోషించాలి. అత్యవసర సమావేశం పెట్టుకొని ఒక కీలక నిర్ణయం తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోతే సగటు ఉద్యోగులు జేఏసీపై తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు. ఇక డిమాండ్ల సాధనలో వెనకడుగు వేయం. ముఖ్యమంత్రి స్పందన ఆశావహం. హెల్త్ కార్డులపై ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రకటించారు. ఇది నిజంగా గుడ్ న్యూస్. 44% ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేయాలని టీఎంయు డిమాండ్ చేసింది. ఉద్యోగులకు వేతన సవరణ చాలా ఆలస్యమైంది కాబట్టి 44% ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనికంటే ముందు పీఆర్సీ కమిషన్ నియమించలేదు కాబట్టి వెంటనే 30% మధ్యంతర భృతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పీఆర్సీ కమిషన్ నివేదికను తొందరగా తెప్పించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనికోసం ఉద్యోగ సంఘాల జేఏసీ, ఏపీ ఎన్‌జీఓ అన్ని సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలి. లేకపోతే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల
ఉద్యోగులకు 2023 జూలై నుండి వేతన సవరణను 44% ఫిట్మెంట్‌తో అమలు చేయాలని, 5 విడతల కరువు భత్యం విడుదల చేయాలని శాసన మండలి సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనలో వెనకడుగు వేయమంటూ ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రకటించడం ఆత్మస్థైర్యాన్ని తెస్తోంది. గత ఇటు తెలంగాణలో చూసుకున్నా కూడా ప్రస్తుతం 5% మధ్యంతర భృతన్న ఇచ్చారు కానీ, ఏపీలో కనీసం మధ్యంతర భృతి ఊసే లేకపోవడం చాలా అన్యాయం. ఇక ప్రస్తుతం ఉద్యోగ సంఘాల జేఏసీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని మధ్యంతర భృతి 30% ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎన్‌జీఓ సంఘం అంటే ఉద్యోగుల గొంతుకని నిరూపించుకోవాలి. హెల్త్ కార్డులను కూడా వెంటనే ఖచ్చితంగా అమలు చేసే విధంగా చర్యలైతే తీసుకోవాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తగ్గేదేలే. ఉద్యోగులకు రావాల్సిన 30,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలి. ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ హామీని నిర్ణీత వ్యవధిలో నిలబెట్టుకోవాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు అమలు చేయాలి. అటు ఏపీ ఎన్‌జీఓ నేత విద్యాసాగర్ కీలక డిమాండ్లు చేశారు. ఇదే స్పీడ్‌తో అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి వారం రోజుల్లో ఒక మీటింగ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే త్వరలో బడ్జెట్ కూడా రాబోతోంది. ఆ బడ్జెట్‌కు ముందు ఉద్యోగ సంఘాలు జేఏసీ కనీస ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలి. ప్రభుత్వానికి మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో మీటింగ్ పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. గతంలో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్, మొన్న నిర్వహించిన ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ కూడా విఫలం అయ్యాయనే చెప్పాలి. ఆ సమావేశాల్లో ఎన్నో సమస్యలుంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఒక్క డీఏనిచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్‌లు పారదర్శకంగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలైతే తీసుకోవాలి. ఖాళీ పోస్టులన్నిటిని వెంటనే భర్తీ చేయాలి. ఉపాధ్యాయులతో సహా ఇతర సర్వీస్ మ్యాటర్స్ అన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్, సీపీఎస్ సమస్యలు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి. ఈ సంవత్సరం నుండి కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకురాకుండా ప్రతి ఉద్యోగిని రెగ్యులర్ ప్రాతిపదికన తీసుకొని రావాలి. ఉద్యోగులు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ నియామకాలు శ్రమ దోపిడీకి దారితీస్తున్నాయి. కాబట్టి కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ వ్యవస్థనే తీసేయాలి. అలాగే సీపీఎస్‌ను కూడా వెంటనే రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేసే విధంగా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. దీపావళి ముందు ప్రభుత్వం తీసుకున్న ఒక డీఏ నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఒక డీఏతో సరిపెట్టుకోవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్యోగుల అసంతృప్తిని, ఆందోళనను, ఆర్థిక నష్టాన్ని పూడ్చడానికి ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ కీలక పాత్ర పోషించాలి. ఉద్యోగులు కూడా జేఏసీకి అండగా నిలిచి ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. డిమాండ్ల సాధనలో వెనుకడుగు వేయం అంటూ ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రకటించడం గుడ్ న్యూస్. ఇదే స్పీడ్‌లో ఉద్యోగులందరికీ 44% ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేసే విధంగా ప్రభుత్వం చర్యలైతే తీసుకోవాలి. ఎన్‌జీఓ సంఘం అంటే ఉద్యోగుల గొంతుక అని ఈ ప్రకటన ద్వారా ఆత్మస్థైర్యం కలిగింది కానీ, ఈ ప్రకటనని వాస్తవం చేసే విధంగా ఉద్యోగ సంఘాల జేఏసీలు ప్రవర్తించాలి. ప్రభుత్వం మాటలకు లొంగి ప్రభుత్వ మాటలకు తలొగ్గి సమావేశాల నుండి బయటికి రావటం, ప్రభుత్వం ఏది చెప్తే అది విని బయటికి రావటం వల్ల ఉద్యోగులే నష్టపోతున్నారు కాబట్టి, ఏపీ ఎన్‌జీఓ సంఘం, ఏపీ ఉద్యోగుల జేఏసీ వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, ఉద్యోగుల ఆర్థిక సమస్యలన్నిటినీ పరిష్కరించే విధంగా మరొకసారి ఉద్యమ కార్యాచరణ పాటిస్తారా? ప్రభుత్వాన్ని బతిమలాడి తమ సమస్యలను పరిష్కరించుకుంటారా? ప్రతిపక్షాల సపోర్ట్ తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారా? మరి ఏ విధంగా చేస్తే బావుంటుందని ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రస్తుతానికి ఏపీ ఉద్యోగులకు ఇంకా 2 డీఏలు వెంటనే ఇవ్వాలి. 30% మధ్యంతర భృతి ఇవ్వాలి. పీఆర్సీ కమిషన్ నియమించి 44% ఫిట్‌మెంట్‌తో ఖచ్చితమైన పీఆర్సీని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ బాధ్యత ఏపీ ఉద్యోగ జేఏసీపై కూడా ఉందని అయితే గుర్తించాలి. సో, మరి ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మన ఛానల్ ద్వారా సూచనలు, సలహాలైతే మీ ద్వారా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.